మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో ఈ రోజుది కాదు, నిన్నటిది. నిన్న గురువారం కదా, మనకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, మన బంధువులు, మనకి మంచి కోరేవాళ్ళు ఇలా అందరూ చాలామంది నిన్న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9:15 వరకు పలకరించడానికి వస్తూనే ఉన్నారు. అయితే నిన్న ఇక అందరూ వచ్చి పోతూ ఉన్నారు కదా, టిఫిన్కి పప్పు నానేయటానికి కూడా నాకు టైం గలవలేదు. కానీ ఇప్పుడు పనులు ఎక్కువ ఉంటాయి కదా, బావగారిది ఆదివారం పెద్ద కార్యక్రమం ఉంది, పనులు ఎక్కువ ఉంటాయి కదా, ఉదయం లేచిన తర్వాత టిఫిన్కి ఏం చేయాలని ఆలోచించేది బదులు ఆలస్యం అయితే అయ్యిందిలే అని 5 గంటలప్పుడు పప్పు నానబెట్టాను. ఇక 9:15 వరకు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. 9:15 తర్వాత పప్పు కడిగేసి పిండి పెట్టాను దోశల కోసం. అయితే సాధారణంగా ఎప్పుడు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు 7 గంటలు ఆ టైంలో అన్నం వండేసుకొని ఇద్దరం తినేసి ఆ తర్వాత గిన్నెలు కడిగేసి స్టవ్ దగ్గర కడిగేసేదాన్ని. కానీ రాత్రి ఆలస్యం అవ్వటం వల్ల అన్నం ఆయన గారు ఒక్కళ్ళే తిన్నారు. ఇక ఈ పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి అన్నం తిని గిన్నెలు కడిగేసి అన్నీ చదురుకునేసరికి 10:30